దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనము నుండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరులు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాలసం మనందరితో మాట్లాడును గాక. యేసుప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో ఈ వాక్యాన్ని బోధిస్తూ అంటూ ఉన్నారు. ఇక్కడ దివిటీలు సిద్ధపాటు చేసుకొని పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు 10 మంది కన్యకలు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలిగిన వారు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? పెండ్లి కుమారుడు వస్తాడు, ఆయన వచ్చే ముందు మన సిద్ధపాటు కలిగి సిద్ధపడి ఉన్నప్పుడు ఆయనతో పాటు మనలను తీసుకుని వెళతారని గొప్ప విశ్వాసముతో వారు ఉన్నారు. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు బుద్ధి కలిగిన వారు ముందుగానే వారికి దివిటీల్లో కావలసిన నూనె సిద్ధపాటు చేసుకుని ఉన్నారు. బుద్ధి లేని వారు నిర్లక్ష్యము చేశారు గనుక పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు ఆయన స్వరమిని లోపలకు వెళ్ళటానికి అవకాశం లేకుండా వారి దివిటీలు ఆరిపోవటం వలన వారు షావుకారు దగ్గరికి వెళ్ళి వారు కొనుక్కుని వచ్చే లోపల తలుపు వేయబడింది. ప్రియులారు, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, చాలామంది నరులు అంటూ ఉన్నారు, దేవుడు ఎప్పుడు వస్తాడులే, అప్పుడు చూసుకుందాంలే అని నిర్లక్ష్య స్వభావంతో ఉంటూ ఉన్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. యేసుప్రభుని తన సొంత రక్షణకు అంగీకరించిన తర్వాత ప్రతిరోజు కూడా దేవుని సందులో సిద్ధపాటు కలిగి బ్రతికేవారిగా ఉండాలి. నిర్లక్ష్యం ఏమాత్రం మంచిది కాదు. వారు నిర్లక్ష్యం చేయటం వల్ల విడువబడ్డారు, సిద్ధపడిన వారు ఎత్తబడ్డారు. గనుక సిద్ధపడే గుంపులో మనం ఉండాలి, కానీ విడువబడిసే గుంపుల్లో మనం ఏమాత్రం ఉండకూడదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రాకడ సమయం దగ్గర పడుతుంది, అంత్యదినాలలో ఉన్నాము. గనుక ప్రతిరోజు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయటం, సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయటం, దేవుని సందులో నమ్మకంగా జీవించటము ఒక విశ్వాసిగా జీవితంలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటూ ఉన్నారు, నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఈ లోకములో ఏదైనా కార్యము తలపెట్టాలంటే సిద్ధపడతావు, ప్రయాణము చేయాలంటే సిద్ధపడతావు, కుటుంబంలో ఏదైనా అవసరమైతే ముందుగానే సిద్ధపాటు కలిగి జీవిస్తావు కదూ. మరి దేవుని విషయంలో ఎందుకు సిద్ధపాటు కలిగి ఉండలేకపోతున్నావు అంటే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్య ధోరణి వలన జీవితము శ్రమల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది, ఇబ్బందులు గురవలసి వస్తుంది. గనుక నిర్లక్ష్యమును తీసివేసుకొని శ్రద్ధ కలిగి దేవుని వెదికి వారుగా ఉంటే నిత్యముగా ఆయన రాజ్యానికి వారసులుగా మారతాం. అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని, ఎత్తబడే గుంపులో ఉండాలని, విడవబడే గుంపులు ఏమాత్రం ఉండకూడదని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, బహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. సిద్ధపడకపోతే ఈ అంత్య దినాలలో నమ్మకత్వము కోల్పోతే శ్రమల గుండా ప్రయాణము చేయాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. సిద్ధపడిన వారు మీతో నాయన కలిసి ప్రయాణము చేశారు, క్షేమకరంగా మీరు నడిపించారు. నాయనటువంటి జీవితం అందరికీ దయచేయండి. ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి సహాయం పంపించండి. సిద్ధపడే గుంపులో మేము ఉండులాగున మీ ఆత్మ సహాయము దయచేయమని, దివిటీలు వెలుగుతున్నట్లుగా మా హృదయాలు ప్రతినిత్యము కూడా నీ సన్నిధిలో వెలిగించబడి పరిశుద్ధాత్మతో నింపబడి బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. మీ ఆత్మ సహాయము ద్వారా బలపరచమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.